కృష్ణా తీరం భక్తజనంతో సందడిగా మారింది. చల్లగా చూడు కృష్ణమ్మ అంటూ భక్తులు పుష్కరుడికి ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో యాత్రికులు పుష్కర ఘాట్లకు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. విజయవాడలోని దుర్గా ఘాట్లో ముఖ్యమంత్రి దంపతులు పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా పుష్కరాలకు తొలి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కళకళ్లాడాయి. సూర్యోదయానికి ముందే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పుణ్యస్నానం ఆచరించారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ దంపతులు పుష్కర స్నానం చేశారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేయాలని కృష్ణా పుష్కరాల సందర్భంగా మహాసంకల్పం చేసినట్లు చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలోనే అతిపెద్దవైన కృష్ణవేణి, పద్మావతి పుష్కర ఘాట్లకు యాత్రికులు తరలివచ్చారు. విజయవాడ బస్టాండుకు అతి సమీపంలో ఉండటం, విశాలంగా ఉండటం వల్ల పుష్కర స్నానం ఆచరించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్ద కాలువ తవ్వి నీటిని ఆ మార్గంలో విడుదల చేశారు. ఈ ఘాట్లు స్నానం చేసేందుకు ఎంతో అనువుగా ఉండటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్యస్నానం అనంతరం భక్తులు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పుష్కర భక్తులతో బెజవాడలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడాయి. నాగాయలంకలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సతీ సమేతంగా పుష్కర స్నానం చేశారు. చందర్లపాడు మండలం గుడిమెట్ల ఘాట్లో నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పుష్కర స్నానం చేశారు. ముక్త్యాలలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పుణ్యస్నానాలు చేశారు. గోదావరి పుష్కరాలకు మించి ఏర్పాట్లు చేశారంటూ ప్రభుత్వానికి పుష్కర యాత్రికులు కితాబిచ్చారు. పున్నమి, భవానీ ఘాట్లకు సమీపంలోనే భవానీ దీపం ఉండటంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ద్వీపానికి తరలి వెళ్తున్నారు. కృష్ణానదిలో బోటు విహారానికి ఆసక్తి చూపుతున్నారు. పుష్కర ఘాట్ల వద్ద పిండ ప్రదానాలకు అవసరమైన వస్తువులను డ్వాక్రా సంఘాలతో ప్రభుత్వం నామమాత్రపు ధరలకు అందజేస్తోంది. యనమల కుదురు పుణ్యక్షేత్రంలోనూ పుష్కర ఘాట్కు జనం పోటెత్తారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా బ్యాంకులు, కొన్ని ప్రైవేటు సంస్థలు యాత్రికులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మొబైల్ ఏటీఎం కేంద్రాలు, చిల్లరను ఇచ్చేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాయి. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్లో వేలాది మంది భక్తులు పుష్కర స్నానం ఆచరించారు. త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి శిష్యులతో కలిసి పవిత్ర స్నానం చేశారు. ఎంపీలు గోకరాజు గంగరాజు, గల్లా జయదేవ్ పుణ్యస్నానాలు ఆచరించారు. పెనుమూడి పుష్కర ఘాట్లో స్థానిక ఎమ్మెల్యే ఆనగాని సత్యప్రసాద్ కృష్ణవేణి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నదీ జలంలో స్నానమాచరించారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని నందుల రేవుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమరావతి పుష్కర ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పుష్కర స్నానం చేశారు. అమరేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. శైవ క్షేత్రాలైన సత్రశాల, దైదలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర భక్తులతో శ్రీశైలం సందడిగా మారింది. పాతాళగంగ పుష్కర ఘాట్లో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించారు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలను భక్తులు దర్శించుకుంటున్నారు. సంగమేశ్వరంలోని పుష్కర ఘాట్లో జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ రవికృష్ణ పూజలు చేసి స్నానాలు చేశారు. లింగాలగట్టు వద్దకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీశైలం నుంచి లింగాలగట్టు ఘాట్ వద్దకు ఉచిత బస్సుల్లో భక్తులను తరలించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడం వల్ల తొలి రోజు పుష్కర స్నానాలకు యాత్రికులు అంతగా లేకపోయినా వారాంతం కావడం వల్ల శని, ఆదివారాల్లో భక్తులు పోటెత్తే అవకాశం ఉంది.